టాలీవుడ్ యాక్టర్ రవితేజ సోదరుడైన నటుడు రఘుకుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా డెబ్యూ ఇస్తున్న చిత్రం మారెమ్మ. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి మాచర్ల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దీపా బాలు హీరోయిన్ గా నటిస్తుండగా వికాస్ వశిష్ఠ, వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి, రూపాలక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ బిహారీ మ్యూజిక్ అందిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా వస్తున్న ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ముందుగా ఇక్కడికి వచ్చిన మారెమ్మ సినిమా అనే ఈ సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా మాధవ్ తరపు నుంచి కానీ, కాలేజెస్ పేరు చెప్పగానే ఊగిపోతున్న ప్రొడ్యూసర్స్ తరపు నుంచి కానీ ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారం. ముందుగా మాధవ్, నేను రవితేజ గారితో మీ అందరికి తెలిసిందే. ఫస్ట్ సినిమా నుంచి ఆయన దగ్గర ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ బాబుతో పాటు మాధవ్ని కూడా చూస్తూ ఉండేవాడిని. ఇందాక అదే అంటున్నాను, నువ్వేమని పిలుస్తావు అంటే పెదనాన్న గిదనాన్న అంటే పళ్ళు రాలిపోతాయి, అన్న అని చెప్పరా అన్నాడంటే ఆయన. సో నిజంగానే అన్న తమ్ముళ్ళలాగా ఉన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు రవితేజ గారు, మీ అందరికీ తెలుసు. సో కాబట్టి ఆయన నాకు తెలిసి మనోడి కాళ్ళ మీద తనే నిలబడి ఎదగాలని కోరుకుంటున్నాడు. అందుకే నాకు ఏ విధంగా కూడా ఆయన ప్రొడక్షన్లో కానీ ఎక్కడ ఆయన నడిపీయటం కానీ ఎంకరేజ్ చేయటం కానీ చేయట్లేదు. అంటే బరిలో వదిలేశారు, యుద్ధం మనోడే చేయాలి, గెలవాలి. సో దానికి కంటెంట్ కావాలి. ఇలాంటి మంచి మారెమ్మ అంటే రెగ్యులర్ జనరల్గా ఎవరైనా లాంచింగ్ అంటే ఓ లవ్ స్టోరీ, లేదా కొడితే రోపులు కట్టి ఓ 10 మంది గాల్లో లెగిసారు, ఇలాంటివి లేకుండా ఒక కంటెంట్, ఒక అమ్మవారి ఊరు, ఇలాంటి చూసిన ఇంత గ్లిమ్స్లో నాకు అర్థమైంది ఒక మంచి పాయింట్ చుట్టూ నడిపారని. సో నాగరాజు గారికి, డైరెక్టర్ నాగరాజు గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. సినిమా బాగుంటే ఖచ్చితంగా రవితేజ గారు మాస్ ఫాలోయింగ్, మిగతా ఆడియన్స్ అందరూ ఈ సినిమాని తప్పకుండా చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అండ్ స్పెషల్లీ గ్లిమ్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ చాలా బాగా నచ్చింది, బీజిఎం. ప్రశాంత్, సో ప్రశాంత్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ అందరికీ, మన టీం అందరికీ ఫస్ట్ ఈవెంట్. అండ్ తెలంగాణ కల్చర్ని రూట్స్ నుంచి ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం ఏందనేది వరల్డ్ వైడ్గా తీసుకెళ్తున్నాం తెలంగాణ కల్చర్ టు ద వరల్డ్. సో దిస్ ద ఫస్ట్ ఈవెంట్, ఐ విల్ స్పీక్ వెరీ లెస్. సో గోయింగ్ ఫార్వర్డ్ సురేందర్ అన్నతోటి అద్భుతమైన కొలాబరేషన్ అయింది. మాకు మంచి పాటలు చేసామనుకుంటున్నాం, ఒక 4-5 పాటలు ఉన్నాయి సినిమాలో. సో ఒక్కొక్క పాట రిలీజ్ చేస్తుంటాం ఇకపై. అండ్ అందరిది ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అది మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్స్లో ఐ విల్ డెఫినెట్లీ టాక్ మోర్. బట్ అప్పటిదాకా లెట్స్ కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ నాగరాజ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోక్ష ఆర్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మీరందరూ కంపల్సరీ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ. చాలా దూరం నుంచి వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో మా టీజర్ని మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నేను నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది టీజర్ చూడగానే, అంత బాగుంది టీజరు. సో మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఛాన్స్ ఇచ్చినందుకు. ఉమేష్ అన్నకి మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ టు మయూర్ గారు అండ్ కుషల్ గారు ఫర్ బ్యాకింగ్ సచ్ రైట్ సబ్జెక్ట్. అంటే చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ని తీసుకొచ్చిన మా నాగరాజ్ గారికి వాళ్ళ వెనకాల నుంచి నిలబడి దే సపోర్టెడ్. అండ్ చాలా కరేజ్ కావాలి, చాలా కరేజ్ కావాలి ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేయాలంటే. అండ్ ఒక చిన్న పీరియాడ్కి వెళ్తాం అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. నేను మరీ ఎక్కువ చెప్పను, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ క్రూ, ప్రశాంత్ గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, and the editors and the entire team, the entire crew and direction department, production department, everyone. Thank you so much. And everyone have put in their 100% efforts. And my co-star Madhav, it was really nice brother to work with you. We ante manaku chinna banter untundi and we had good fun also on the sets. Looking forward for this and I wish you really a good luck for Maremma. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ట్రైలర్ ఫంక్షన్లో చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, కానీ ఈ మారెమ్మ సినిమాకి ఇది ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్. టీజర్ లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ మాకు గైడ్ చేసింది మా ఎడిటర్ సాయన్న. అన్న ఇట్లా చేద్దాము, ఇట్లా వెళ్దాము అన్నప్పుడు
నేను ఒక కట్ తీసుకెళ్ళినప్పుడు మా ప్రశాంత్ విఆర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు చూసి, సార్ నాకు మీరు కథ చెప్పినలాగా లేదు సార్, కొంచెం ఆలోచించండి అంటే, మళ్ళీ మేము కొన్ని రోజులు వీక్స్ చూసి ఇప్పుడు మీరు చూసింది కట్ చేశాను నేను. నచ్చిందా? ఇదేంటంటే ఆ మారెమ్మ అనే మారెమ్మ గ్రామ దేవత చుట్టూ మైసాపురంలో ఉండే ప్రతి క్యారెక్టరు మనలో ఎవడో ఒకడికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అంటే ఎగ్జాంపుల్ చెప్పడానికి కొన్ని సినిమాలు ఉంటాయి, కానీ ఈ సినిమా వచ్చినాక దీన్ని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ మైసాపురం అనేది ప్రతి ఊరు అనమాట. మనం ఏదైతే మైసాపురం చుట్టూ జరిగిన స్టోరీ, అరే నీ అవై మనలో కూడా జరిగింది కదా అవి, ఈ క్యారెక్టర్ మన అట్లాంటిదే కానీ అని అనుకునేలాగా ఉంటుంది ఇది. నెక్స్ట్ మన ట్రైలర్లో ఇంకొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. నేను తమిళ అమ్మాయి. దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సూన్ ఐ విల్ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ ఈ ఫిల్మ్లో అందరూ చాలా పట్టేసి ఈ ఫిల్మ్ చేద్దాం. అందరూ పెట్టేసి కష్టపడి ఈ ఫిల్మ్ చేస్తున్నాం. అందరూ థియేటర్కి వచ్చేసి చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఎస్పెషలీ ప్రొడ్యూసర్ మయూర్ గారు అండ్ డైరెక్టర్ నాగరాజ్ గారు. హీ వాస్ ద పర్సన్ హూ అప్రోచ్డ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి ద పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. మా అన్నయ్య మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. అండ్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన అంటే బాబీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మారెమ్మ కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో మొదలెట్టాం కదా మన షూటింగ్. ఇప్పుడు టీజర్ ద్వారా మీ అందరి ముందు ఉండటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఒక ఈ మొహాన్ని ఈ మొహాల్లో ఉంచుకుంటారో అని అనుకుంటారా? నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే నేనే ఇప్పుడు ఊహించుకోలేదు, అలాంటిది మీరు ఊహించుకున్నారు నన్ను. అలాగా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఈ స్క్రిప్ట్ నాకు చాలా ఎర్లీ స్టేజెస్లోనే వచ్చినందుకు, మీ విజన్ని సపోర్ట్ చేసినందుకు కుశాల్ గారికి, మయూర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ విజన్ని బాగా విజువల్గా చూపించినందుకు ప్రశాంత్ గారికి, ఈయన విజువల్స్ చాలా బాగా వచ్చినాయి. వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ ఎవరైనా అంటే ఇప్పుడు నా లుక్ ఇలా ఉండేది, ఇలా ఎలా ఎక్స్పెక్ట్ చేయరో ఆయన నుంచి కూడా అంతే. చాలా సాఫ్ట్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. తీస్తారు 10 times ఉండాలి దీనికి.